సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి వేధించారని తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ గత చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. వైసీపీ కుట్ర రాజకీయ పాలనకు ప్రజలు చర్మగీతం పాడి సాగనంపారని అన్నారు. నేడు రాష్ట్రంలో ప్రజలు మెచ్చే ఆదర్శవంతమైన పాలనను కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. విజయవాడ వరద బీభత్సం విషయంలో వైసీపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఏదైతే ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అక్రమంగా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేశారో సంవత్సర కాలమైంది. రాష్ట్రంలో ఆ రోజు అల్లకల్లోలమైన పరిపాలన ఏ విధంగా చేశాడో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా దీన్ని కూడా రుజువు చేయలేకపోయారు. అదేవిధంగా ఏదైతే అక్రమ కేసు పెట్టారో కేసులో ఇరికించింది కూడా అరెస్టు చేసిన తర్వాత కేసులో పేరు పెట్టే దీనికి దిగజారంటే ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాక దేశంలో ఉన్న తెలుగువారే కాక ఇతర భాషా రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుని తీవ్రంగా కూడా ఖండించింది మనం చూసాం. తలుచుకుంటూ మా యొక్క చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల ప్రజలను కూడా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరి కోసం తప్పించే మనస్తత్వం